సుధీర్ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ అబౌట్ సుందరం మాస్టర్. ఆడియన్స్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా నుంచి మీ మాటల్లో? అవన్నీ డైరెక్టర్ చెప్తారండి. యా, ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. నా పేరు సుధీర్ అండి. నేను రవితేజ గారితో ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సార్ చాలా సపోర్ట్ చేశారు నాకు ఈ సినిమా చేయడానికి. సినిమా చూసుకున్నానండి, చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి సినిమా ఇస్తున్నానని చాలా కాన్ఫిడెంట్గా ఉండింది. సో క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి మళ్ళీ వేరే ప్లాట్ఫామ్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న ఇదేంటంటే, ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఆఫీస్లో ఒక ఇన్స్పిరేషన్ కోసం ఒక ఫోటో పెట్టుకొని వర్క్ చేసుకుందాం అనుకున్నాం. సో మొత్తం మా అందరికీ యూనివర్సల్ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఫ్రమ్ వైవా, హర్ష బ్రో, టీం అందరం, రవితేజ గారితో సహా అందరూ మెగాస్టార్ ఫ్యాన్స్ అని ఒక ఫోటో పెట్టుకొని ఆ రోజు వర్క్ స్టార్ట్ చేసాం. ఈరోజు ఆయన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉండింది. అండ్ కాంటెంట్ కరెక్ట్గా అందరికీ రీచ్ అవుతుందని యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన పాస్ ఆన్ చేసినట్టు డైరెక్టర్ గారిని ఇంకొంచెం సేపట్లో పిలుద్దాం. బట్ బిఫోర్ దాట్ శ్రీచరణ్ పాకాల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇంతకుముందు నేను అడిగిన క్వశ్చన్, మళ్ళీ బాబా సేగల్ గారిని చాలా రోజుల తర్వాత ఆయన పాడడం అండ్ రికార్డింగ్లో ఫుల్గా ఎంజాయ్ చేయడం, ఆ మెమరీస్ అన్ని మా కోసం ప్లీజ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. కమింగ్ టు సుందరం మాస్టర్, ఇందాల మన టీఓపీ అన్నట్టు, టైట్ బడ్జెట్, స్మాల్ బడ్జెట్, వెరీ బిగ్ హార్ట్. సో చాలా హార్ట్ పెట్టి అందరం పనిచేసాము. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వ్యాకియెస్ట్ ఫిల్మ్స్ దట్ ఐవ్ డన్. ఇట్స్ గాట్ అ లాట్ ఆఫ్ ఇమోషన్ కూడా. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. అండ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఐ ఇది సినిమా. సో ఐ వాజ్ అమేజ్డ్. యూనో, అంటే స్క్రిప్ట్ విన్నప్పుడు ఒక హై, అంటే సినిమా చూసిన తర్వాత అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో డే వన్ నుంచి నా సైడ్ నుంచి ఐ ట్రై టు గివ్ మై బెస్ట్. అండ్ దే వర్ వెరీ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఆల్సో. పర్ఫార్మెన్సెస్ చంపేశారు హర్ష, దివ్య అండ్ యా, ఫాలోడ్ బై ద రెస్ట్. సో దట్స్ వై యూనో, మెయిన్లీ ఆడియో ఇలాంటి, అంటే ఒక ఊర్లో జరుగుతున్నది, ఒక్కొక్క సౌండ్ చాలా డిఫరెంట్గా ఉండాలి. దీనికి మొన్న ఒక చిలక కూడా కొనుక్కున్నాను, ఇలాంటి సౌండ్ ఇంకొంచెం మార్చాలని. బోర్లు ఏ ఉంటే వాడాం దీనికి. సో ఇట్ వాస్ ప్రిటీ ఫన్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ ప్రిటీ ఇమోషనల్ ఆల్సో. సో ఒక డిఫరెంట్ వైబ్ తేవాలి. చాలా రోజులైంది బాబా సేగల్ గారిని రికార్డ్ చేసి. సో దట్ వాస్ ద రీజన్ ఐ థాట్. అండ్ మీరు యాక్చువల్గా చూస్తే పాస్ట్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైటిల్ సాంగ్స్ బాబా సేగల్ గారు పాడారు. సో అండ్ నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళారు అతను. సో ఇట్ వాస్ మేజర్ ఫన్ రికార్డింగ్ విత్ హిమ్. సో మీకు అది విజువల్లో కూడా కనిపిస్తుంది. అండ్ ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సుధీర్ అండ్ యా, ఫర్ ఆల్వేస్ బీయింగ్ కైండ్ and RT Teamworks also. So yeah, that's about it. Rest we will talk maybe in the... కళ్యాణ్ సంతోష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఇంత చక్కటి సినిమాని మన ముందుకి February 23rd తీసుకొస్తున్నారు. మరి ప్రొడ్యూసర్ గారికి వేసిన క్వశ్చన్స్ అన్ని ఓవర్ టు యూ అని మీకు పాస్ చేశారు, అవి మీరు చెప్పాలి ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టార్టింగ్ ప్రాబ్లం ఆగండి. ఈసారి టేక్ 2 యాక్షన్. ఏదన్నా అడగాలి. మ్యూజిక్ ఫస్ట్ మ్యూజిక్తో మొదలెడదాం. కాదు, వీళ్ళంతా ఎమోషనల్ మాట్లాడితే మరీ ఇంత ఎమోషనల్ అనుకోలేదు నేను. సో థ్యాంక్స్ అండి అందరికీ. అండ్ ఈ మూవీకి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి. టీజర్ నుంచి, పోస్టర్ నుంచి, ట్రైలర్ వరకు చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సపోర్ట్ చేశారు జెన్యూన్గా. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్టార్స్. మేము చాలా కొత్త వాళ్ళం అయినా కూడా వాళ్ళు పార్ట్ ఆఫ్ ద టీమ్లో సపోర్ట్ చేశారు. డెఫినెట్గా ఎవరిని అప్రోచ్ అయినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు అదేదో వాళ్ళ వర్క్ లాగా లేకపోతే ఇంకా మొహమాటంగా చేయలేదు. వాళ్ళు కూడా కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయ్యి చేశారు. సో అది చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ టీంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నా ఫ్రెండ్స్ అండి. ఆర్ట్ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ,
కాస్ట్యూమ్ డిజైనర్ కానీ హర్ష బ్రో కూడా నాకు చాలామంది తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కరు మాత్రం నాకు ఈ సినిమా నుండే తెలుసు. ఆయనతో మాట్లాడినప్పుడు ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడినట్టు ఉండేది కదా, ఏదో సూపర్ సీనియర్తో మాట్లాడినట్టు ఉండేది. మాకు వైజాగ్ మా ఊరే ఎప్పుడు బీచ్ కబుర్లు అన్నీ చెప్పుకునే వాళ్ళం. నాకు కొంచెం మొహమాటం ఎక్కువ అనమాట, నో చెప్పడం కూడా రాదు. సో ఏదైనా ఆయన నాకు ఇచ్చి ఇది బాగుంటుంది అనుకుని ఇద్దరం డిస్కస్ చేసి ఇంటికి వెళ్ళిపోయాక బాగుంది అని ఇంటికి వెళ్ళిపోయి ఆయన పడుకుని పోయారు అని తెలిసాక మెసేజ్ పెట్టేవాడిని, అన్న ఇంకోటి చేస్తే బాగుంటుందేమో అని చెప్పి. సో అయినా కూడా నన్ను చాలా రోజులు భరించి చాలా 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 మంచి మ్యూజిక్ ఇచ్చారండి. మూవీ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అండ్ చిన్నప్పటి నుండి చిరంజీవి గారు మూవీస్ చూసేవాడిని. చాలా సినిమాలు టికెట్లు కూడా దొరకలేదు నాకు ఆయనవి. బట్ ఆయన పక్కన కూర్చొని సినిమా ట్రైలర్ చూపించడం, ఆయన అప్రిషియేషన్ తీసుకోవడం అనేది బిగ్గెస్ట్ మూమెంట్ ఆఫ్ దిస్ ఫిలిం. సో సినిమా డెఫినెట్లీ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అప్పుడు కూడా నన్నే పిలవండి, మిగతా మాట్లాడుకుందాం అక్కడ. మరి ప్రస్తుతానికి దివ్య శ్రీపాద గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. హాయ్, వచ్చిన వాళ్ళందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అని అనుకుంటున్నాను. నేను ఫస్ట్ స్టోరీ విన్నది త్రూ హర్ష. నాకు ఫోన్ చేసి ఇలాగ ఒక ఫిల్మ్ అనుకుంటున్నాం దివ్య, అండ్ ఐఎమ్ థింకింగ్ యూ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి నాకు స్టోరీ నరేట్ చేశారు. అట్ దట్ పాయింట్ వన్ ఫోన్ కాల్లో ఏది డిసైడ్ అవ్వలేదు. సో నేను ఇనిషియల్గానే వెన్ ఐ హర్డ్ ద స్టోరీ, ఫస్ట్ థింగ్ ఐ హ్యాడ్ టు సే వాస్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పటికీ అదే చెప్తాను, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ హర్ష. ఇట్స్ ద పర్ఫెక్ట్ రోల్ ఫర్ యూ, ఇట్స్ ద పర్ఫెక్ట్ లాంచ్ ఫర్ యూ ఇన్ టు దిస్ స్పేస్. డెఫినెట్లీ హర్ష గుర్తుండిపోతాడు మీ అందరికీ ఈ క్యారెక్టర్ త్రూ. అండ్ సుందరం మాస్టర్ని మీరు ఇంటికి వెళ్ళాక కూడా చాలా 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 రోజులు మీకు అలా గుర్తొస్తూ ఉంటాడు. లైక్ ఇంటి పనులు చేస్తున్నా, లేకపోతే బయటకు వెళ్తున్నా, క్యాజువల్ కాన్వర్జేషన్లో కానీ డెఫినెట్లీ యూ విల్ రిమెంబర్ అ లాట్ ఆఫ్ సీన్స్ ఫ్రమ్ ద ఫిల్మ్. యూ విల్ టేక్ అవే అ లాట్ ఫ్రమ్ ద ఫిల్మ్. అందుకని డెఫినెట్గా అందరూ వచ్చి చూడాలి అని కోరుకుంటున్నాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, నా క్యారెక్టర్కి వస్తే ఐ హ్యావ్ టు థ్యాంక్ నాయక్ ఫర్ రైటింగ్, నాయక్ అంట కళ్యాణ్ సంతోష్ గారు, మై డైరెక్టర్, ఫర్ రైటింగ్ సచ్ అ వండర్ఫుల్ స్టోరీ విచ్ ఇస్ ఆల్ హార్ట్. ఒక సెట్టింగ్, ఇంత సెట్టింగ్ ఇలా క్రియేట్ చేసి, ఒక మిరియాల్ మెట్ట అనే ఒక వరల్డ్ని క్రియేట్ చేసి, అందులో మైనా అనే ఒక యూనిక్ క్యారెక్టర్ని రాసి, ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ దట్ సో మెనీ ఛాన్స్ ఇన్సిడెంట్స్ అన్నీ కలిపి అనుకోకుండా ఐ బికేమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ సుందరం మాస్టర్. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. I should also thank సుధీర్ గారు. చాలా నాకు కొంచెం what do you say, he was a great source of support, and he also wanted me to be a part of the project very much. మీరు చేయండి, ఇది గారు బాగుంటుంది అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ మాట్లాడి, అండ్ స్టోరీ విన్న తర్వాత కూడా my first thought was that how do you bring so Maina gurinchi cheppalante, she says very little but there is a lot that happens with her. So how do you bring that, how do you communicate that to the audience anedi was the challenge. I'm hoping that my director is happy with how it shaped up. మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. Very thankful to RT Teamworks also for backing such a project. చాలా రిస్క్స్తో కూడుకున్న ప్రొడక్షన్ అనే చెప్పాలి. ఒక యూనిక్ స్టోరీని ఇలా బ్యాక్ చేసి, దట్ టు విత్ అ లాట్ ఆఫ్, అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఫర్ మీ యాజ్ అ లీడ్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఫర్ హర్ష యాజ్ అ లీడ్. మీరు పోస్టర్లో చూస్తే ఇంతమంది ఆర్టిస్ట్స్ ఉన్నారు, వీళ్ళంతా ఇక్కడ మీకు ఫెమిలియర్ ఫేసెస్లా అనిపించరు. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్, అంటే యాజ్ ప్రొడ్యూసర్స్ యూ వుడ్ సీ దిస్ యాజ్ అ లాట్ ఆఫ్ రిస్క్, బట్ for someone to have so much faith in a project and back a project like this is very very great, and that is when good content comes out. And ఇంకా ఇలాంటి స్టోరీస్ బయటికి వస్తాయి, ఇలాంటి స్టోరీస్ రాసి ధైర్యం చేసి తీస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. I hope I've covered everything. Yeah, నాకు అర్థమైపోయింది. టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఎవరు అని అంటే దివ్య. ఓట్లు పంపిస్తాను. నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను దీనికి, బట్ ఐఎమ్ స్టిల్ నర్వస్. ఇంకా ఐ డోంట్ నో ఇఫ్ ఐ సెడ్ ద రైట్. అర్థమైంది. ఇప్పుడే కదా ట్రైలర్ రిలీజ్ అయింది. వెళ్ళిన తర్వాత మనకు సోషల్ మీడియాలో మనకు వచ్చే రెస్పాన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఏం మాట్లాడతారు, ఇది ఇంకా చాలా రావాల్సి ఉంది కాబట్టి అప్పుడు ఇంకా బెటర్గా ఫీల్ అవుతారు. ఐఎమ్ ష్యూర్
ట్రైలర్ మాత్రం అద్దరిపోయింది. వీఆర్ వెయిటింగ్ టు వాచ్ యూ ఆన్ ద బిగ్ స్క్రీన్. February 23rd డేట్ అయితే గుర్తుంది కదా మీ అందరికీ. మరి ఇప్పుడు మీరు మాట్లాడారు, మరి హర్ష గారి ఎమోషన్స్ గురించి ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ఉంది కదా. హర్ష గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మాస్టర్. మాస్టర్ సుందరం మాస్టర్ వస్తే అంతేనా? ఫస్ట్ కాదండి, ఇందాక వచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోయారు కదా వీళ్ళంతా. వాళ్ళది బ్యాండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్స్ అన్న వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి. అందులో ఫుల్ ఎక్స్ట్రోవర్టెడ్ బిహేవియర్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇలా స్టేజ్ ముందు మాట్లాడట్లేదు. వెల్ ఎనీవేస్, ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. మేము ఇక్కడ ఏం క్రేజీనెస్ ఏం మ్యాడ్నెస్ క్రియేట్ చేసినా అది ఫస్ట్ ఆడియన్స్కి తీసుకెళ్ళే మీడియం మీరే. అండ్ ఇది నేను ప్రతి ఈవెంట్లో చెప్తుంటాను, ఈ ఈవెంట్ అని చెప్పట్లేదు. అండ్ టు స్టార్ట్ ఆఫ్ విత్ సభాముఖంగా మెగాస్టార్ గారికి ఫస్ట్, దట్స్ అ వెరీ బిగ్ థింగ్ దట్ స్టార్ ఆఫ్ హిస్ స్టేచర్ మాలాంటి ఒక స్మాల్ ఫిల్మ్ని ఎంకరేజ్ చేసి అండ్ హీ డిడ్ హిస్ బిట్ ఫర్ అస్ అండ్ వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ యాజ్ అ హోల్ టీమ్. అండ్ ఆర్టీ టీమ్ వర్క్స్ అండ్ గోల్డెన్ మీడియా. ఈయన సుధీర్ గారు ఇందాక వచ్చేదో అటు ఇటు మాట్లాడి వెళ్ళిపోయారు కదా, హీఈస్ ఆల్సో డైరెక్షన్ ఆస్పిరెంట్ అండి. ఆయన డైరెక్షన్ ట్రయల్స్ కూడా ఒక 6 months పాజ్ చేసి తన ఫ్రెండ్ సినిమా తెరకెక్కిద్దామని డిసైడ్ అయ్యి చేసిన ప్రాజెక్ట్ అనమాట సుందరం మాస్టర్, విచ్ ఈస్ వెరీ వెరీ యునో చాలా స్ట్రాంగ్ పాయింట్. అంటే నాకు కథ వినే ముందే అది అయ్యేసరికి ఇట్ వాజ్ హాఫ్ వే డౌన్ దర్ వీ యాక్సెప్టెడ్ ఇట్. అండ్ ఇమీడియట్గా ఆర్టీ టీమ్ వర్క్స్కి వెళ్ళంగానే అక్కడ శ్వేత గారు, శాలిని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రీన్ సిగ్నలింగ్ ఇట్ ఇన్ వన్ గో. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ అండి, మా డిఓపీస్, ఎవ్రీబడి. అంటే మీకు కంటెంట్ చూసే అర్థమవుతుంది కదా, మేము చాలా ఎగ్జాటిక్ లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేసాం. ఇట్ వాజ్ నాట్ ఈజీ, బట్ ఇవాళ అంత బ్యూటిఫుల్ విజువల్స్ వచ్చాయంటే ఎవ్రీ టెక్నీషియన్ డిడ్ దర్ బిట్ అండ్ ఎవ్రీ బడి ఇన్ ద కాస్టింగ్. ఇక్కడ ఈ పోస్టర్ మీద ఉన్న ప్రతి స్టూడెంట్ దే ఆర్ హ్యాండ్ పిక్డ్. అరౌండ్ ఒక 1000 ఆడిషన్స్ చేసి వాళ్ళని పిక్ చేశారండి. సో దేర్ ఇస్ అ రీజన్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్ వై దే ఆర్ దేర్ ఓవర్ దేర్. సో యా, ఇంతకన్నా నేను సినిమా గురించి వీ విల్ టాక్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.